సమస్య మీద కంటిన్యూస్గా ఫైట్ చేసి చంద్రబాబు నాయుడునో లేదా బీజేపీ ప్రభుత్వాన్నో మెడలు వంచి ప్రజల కోసం ఈ సమస్యను దూరం చేసి పని చేశాడని ఒక్కటి చెప్పండి. ఇప్పటికే పార్టీ పెట్టి 9 ఏళ్ళు అయింది. అంతకుముందు పీఆర్పీలో 5 ఏళ్ళు ఉన్నాడు. మొత్తం 14 ఏళ్ళు. ఏం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక్కటి చెప్పండి. ఏం చేయబోతాడు ఫ్యూచర్లో అనేది చెప్పండి. ఆ రెండు లేకుండా ఏదో రాష్ట్రాన్ని బాగుపరుస్తాను అంటే ఎట్లాగా? ఉద్దానంలో ఆయన పోరాడితేనే కదా మీరు బాగు చేశారని చెప్పి. ఏం ఆయన పోరాడితే చంద్రబాబు నాయుడు చేయడా లేదా మోడీ గారు చేయరా? అప్పుడు లేదని తర్వాత అప్పుడు చేయలేదు కాబట్టి పక్కకు వచ్చేసారు. ఎందుకు చేయలేదు అంటున్నా. 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు? జగన్ గారు ఎంత తక్కువ సమయంలో ఈరోజు హాస్పిటల్ నిర్మించడమే కాకుండా వారికి కావాల్సిన వాటర్ని కూడా ఎంత దూరం నుంచి తీసుకొచ్చాడు, ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టాడు. అంటే ఆ సమస్యని అర్థం చేసుకొని మనసుతో ఆయన చేశాడు. ఎవరికో భయపడి చేసింది కాదు అది. అది చేయకపోతే ఎవరైనా కొడతారా? అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరు 17 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఎవరు చేయకపోతే ఎవరిని ఏం చేశారు? అది చెయ్యాలన్న మనసు జగనన్నకు ఉంది. ఆ సమస్యని కళ్ళారా చూశాడు, అది చెయ్యాలనుకున్నాడు, చేశాడు. వీళ్ళు ఏం చేస్తారు 5 ఏళ్ళలో నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ అది రైట్ చేయబట్టినే ఇవాళ ఆ సమస్యను మీరు పరిష్కరించారు. అబ్బో ఎంత బాగా చెప్పారండి. ఇంకా ఆయన చాలా సమస్యలు పెట్టాడు. అవన్నీ తీర్చాలంటే మా వల్ల కాదు, అది ఆయనే చేయగలడు. అందుకే ఆయన వస్తే కానీ రోడ్లు బాగుపడవండి. ఏవి రోడ్లు? ఆయన ఎప్పుడు వస్తున్నాడు? షూటింగ్ గ్యాప్లో లేదా డబ్బింగ్ గ్యాప్లో వస్తున్నాడు. ఏ రోజు వచ్చి ఏ సమస్య మీద కంటిన్యూస్గా ఫైట్ చేశాడో మీరు చెప్పండి. నేను మేధావని, ఇన్ని లక్షల బుక్కులు చదివాను.